బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు ఇవన్నీ చేస్తేనంట ఇతరులకు మంచి చేస్తే, మేలు చేస్తే, దేవుడికి ఇచ్చి దేవుని రాజ్యాన్ని కడితే మీరు ఇచ్చే బలులప్పుడు నేను అంగీకరిస్తా. మీరు ఎన్ని బలులు ఇస్తారు, ఎన్ని అర్పణలు ఇస్తారు, ఎన్ని హోమములు ఇస్తారు, అవన్నీ నాకు అంగీకృతములు. అప్పుడు జనులు నీ బలిపీఠం వద్ద కోడిను అర్పించగలరు. పాపం వీళ్ళు అర్పిస్తూనే వస్తున్నారు. మంచి మనసుంటే ఏదైనా ఇస్తారండి. ఒకటే గుర్తు, మీకు మంచి మనసు లేకపోతే నాకు అది లేదు, ఇది లేదు, ఈ సమస్యలు ఎప్పుడు ఉండేవి. ఎప్పుడు మీరు ఇప్పుడు భూమి సంపాదించారంటే, పొలం సంపాదించారంటే మీకు కాకపోయిన తర్వాత మీ బిడ్డలకి ఆస్తిగా ఉంటుందా ఉండదా? అది ఇహలోక సంబంధమైన దీవెన అయితే ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా దాచిపెట్టాలి. ఆత్మీయంగా దేవునికి ఇవ్వడం, దేవుని రాజ్యానికి ఇవ్వడం, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మీరు సిద్ధపడాలి. మీరు ఇవ్వకపోతే మీ పిల్లలకి దీవెనలు ఉండరు. నీతిమంతుని పిల్లలు తదనంతరం ధన్యులంట. మీరు ఒక మేలు ఇప్పుడు చేస్తే మీ పిల్లలు సంతోషంగా ఉంటారు. ఎట్లా సమకూర్చబడతాయో తెలియదు, ఎంత దీవెనగా ఉంటారో తెలియదు, ఎట్లా వస్తుందో కూడా అది వీళ్ళకి ఎట్లా వస్తుందా అనాలా, వీళ్ళకి ఎట్లా దేవుడు కార్యాలు చేస్తున్నారా, మాకు అవ్వట్లేదురా అనాలంటే మన తల్లిదండ్రులు మంచి పనులు చేసి ఉండాలి. నా తల్లిదండ్రులు నా బిడ్డ సేవకు అని చెప్పలా. ఇవ్వకుండానే ఎందుకు పిలుచుకున్నాడంటే దేవుని పరిచర్యలో మీ వంతు మీరు నమ్మకంగా యథార్థంగా ఉంటే మీ వంశంలో నుంచి ప్రవక్తల్ని దేవుడు లేపుకుంటాడు. ఒకసారి గట్టిగా చెప్పగలరా? ప్రవక్తలు లేపుతాడండి. ఒక మంచి జనాంగాన్ని దేవుడు లేపుతాడు. ఒక మంచి దీవెనకరమైన వంశాన్ని దేవుడు లేపుతాడు. అందుకు చూడగానే అందరికి అన్ని గుర్తొస్తాయండి. ఇంటి పని, వంటి పని, బంగారం, అది కొనాలా, ఇది కొనాలా, అందరికి ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఈ దేవుడికి ఇచ్చేవాడే గొప్పవాడు. దేవుని పరిచర్యకి ఇచ్చి దేవుని మహిమపరిచేవాడే గొప్పవాడు. మేము కూడా ఎన్నో ఇచ్చాం. మందిరానికి గోల్డ్ ఇచ్చాం. నాకు కలిగిన అంతా ఏ దైవజనుడు జాబ్ చేసిన ఆ డబ్బులు సేవకి ఇచ్చాం. ఇది ముట్టిగా ఏం కట్టగల, ఎంతో త్యాగం ఉంది. ఈ స్థలానికి కూడా ఎంతో ప్రయాసం ఉంది. ఎంతో మూర్చుకొని తట్టుకొని ఉన్న దాంట్లోనే తగ్గించుకొని ఆ యొక్క అమౌంట్ని ఆదా చేసి దేవుని పరిచర్యకి వాడినాం. మేము ఎంతో దేవునికి ఇచ్చాం. మేము నమ్మకంగా ఇచ్చాం కాబట్టి రేపు మా బిడ్డలు ఖచ్చితంగా మేమున్నా లేకపోయినా వాళ్ళు కూర్చొని తినే అంత దీవెన దేవుడికి పంపించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. దేవుడికి సమస్త మహిమ. ఈ రోజు ఈ పరిచర్య ఎక్కడితోనే కాదు, వాళ్ళు మాకంటే రెండంతలు పెట్టారు. మాకంటే అద్భుతమైన పరిచర్య చేయాలా, మాకంటే ఇంకా సూపర్ అన్నింటితో వాళ్ళు వాడబడాలనే మనసుతోనే ఇప్పుడు మేము ఏదైనా చేస్తున్నాం, ఏదైనా ఇస్తున్నాం. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ రీతిగా మనం కూడా దేవుడికి ఇద్దాం. మన బిడ్డలకు ధన్యత. వాళ్ళు పంట కోసుకున్నారు, వాళ్ళు అద్భుతంగా దీవించబడ్డారు. ఎక్కడ వాళ్ళు కన్నీరు ఉండదు, ఎక్కడ వాళ్ళు వేదన పడరు. అంతా దేవుడే సమకూరుస్తాడు, అంతా దేవుడే ఇస్తాడు. గట్టిగా చెప్పండి కొడుతూ దేవుడికి సమస్త మహిమ.